ఈరోజు నా సందేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, మ్యాన్ ఆఫ్ ద సెంచరీ అని కూడా పిలుస్తారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే గొప్ప సైంటిస్ట్ ని. చదువుకున్న వారందరికీ ఆయన పేరు తెలుస్తుంది. MC స్క్వేర్ అనే ఫార్ములా ఆయనే కనిపెట్టారు. ఆయన చనిపోయాక కూడా ఆయన మెదడు మీద పరిశోధనలు జరిగే అంత గొప్ప సైంటిస్ట్ ఆయన. ఒకరోజు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ట్రైన్ లో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటే టికెట్ కలెక్టర్ అంటారు కదా, టీసీ గారు వచ్చారంట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారని ముందు గుర్తుపట్టకుండా అందరి టికెట్లు చెక్ చేస్తూ ఒకసారి టికెట్ చూపించండి అని అడుగుతుంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు టికెట్ కోసం పాకెట్స్ లో వెతుక్కున్నారు, టికెట్ కనబడలేదు. సూట్ కేసులో వెతికారు, టికెట్ కనబడలేదు. కనబడకపోయేసరికి టీసీ గారు ఇంత లోపల గుర్తుపట్టారంట, ఈయన మహాజ్ఞాని గొప్ప సైంటిస్ట్ కదా ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు, టికెట్ లేకుండా ఈయన ఎందుకు ప్రయాణం చేస్తారు అని ఆయన అన్నారంట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు, మీరు టికెట్ గురించి ఏం టెన్షన్ పడకండి, మీరెవరో నాకు తెలుసు, మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయరు అని కూడా నాకు తెలుసు, కాబట్టి టికెట్ కోసం మీరేమీ ప్రయాస పడక్కర్లేదండి అని ఆయనని వదిలేసి నెక్స్ట్ వారి టికెట్స్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయారండి. కాసేపు తర్వాత ఆ బోగి నుంచి నెక్స్ట్ బోగికి వెళ్ళిపోతున్న సమయంలో ఆ టీసీ గారు అనుకున్నారు, ఐన్స్టీన్ గారు ఒక గొప్ప సెలబ్రిటీ కదా, చాలా మహాజ్ఞాని కదా, ఆయన ఏం చేస్తున్నారు ఒక్కసారి చూద్దామని వెనక్కి తిరిగి చూసేసరికి తన సీట్లో నుంచి లేచి క్రిందకి మోకరించి ఆ సీట్ క్రింద టికెట్ ఏమైనా పడిపోయిందేమో అని వెతుకుతున్నాడంట. అంత పెద్ద ఆయన అలా అవస్థ పడుతుంటే చూడాలనిపించక టీసీ గారు మళ్ళీ వెనక్కి వచ్చి, ఐన్స్టీన్ గారు, మీరెవరో నాకు తెలుసండి, మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయరు అని నాకు గట్టిగా తెలుసు, టికెట్ కోసం ఇంకా ప్రయాస పడకండి, వెతకకండి దయచేసి, మీరు అంత ప్రయాస పడితే నాకు మంచిగా అనిపించట్లేదు అని ఆ టీసీ గారు చెప్తే ఐన్స్టీన్ గారు ఏమని జవాబిచ్చారంటే, ఇంతకీ నా ప్రయాస ఎందుకంటే నాయన, నేనెవరినో నాకు తెలుసు, కాకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. ఎక్కడికో టికెట్ తీసుకున్నాడు, మహాజ్ఞాని, ఆయన మైండ్ లో చేసే పరిశోధనలు, నెక్స్ట్ ఏం కనిపెట్టాలి ఇవన్నీ ఉన్నాయేమో బ్రెయిన్ లో. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో, డెస్టినేషన్ ఎక్కడికి టికెట్ తీసుకున్నాడో మర్చిపోయాడు. అందుకని ఆ టికెట్ లో ఒక్కసారి చూసుకుందామని నేను వెతుకుతున్నాను అని ఐన్స్టీన్ గారు చెప్పగానే ఆ టీసీకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత గొప్ప జ్ఞాని తను ఎక్కడికి వెళ్తున్నాడు కూడా మర్చిపోయాడా? ఈ రాత్రికాల సమయంలో నేను అదే ప్రశ్న ఇక్కడున్న మనందరికీ వేయాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, నువ్వెవరో నీకు తెలుసా? నువ్వెక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా? నువ్వెవరో నీకు తెలుసా అంటే ఎందుకు తెలియదండి, నేను పలానా వారి యొక్క అమ్మాయినండి, నా ఇంట్లో పుట్టానండి, మా ఇంటి పేరు ఇదండి, లేదంటే మా నాన్నగారు ఇదండి, నేను పలానా జాబ్ చేస్తానండి, నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇదండి అని ఈ లోకపరంగా మనం ఏవేవో చెప్పచ్చు. హూ ఆర్ యూ అని అడిగితే మన ఐడెంటిటీని గురించి రకరకాలుగా మనం చెప్పచ్చు. కానీ ఐ వాంట్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్, నువ్వు దేవుని బిడ్డవని నీకు తెలుసా? డూ యూ నో దట్ యూ ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్? రెండవ ప్రశ్న, ఐన్స్టీన్ గారు అన్నారు కదా నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదని. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో మీకు తెలుసా? ఈ జీవిత ప్రయాణము ఒక డెస్టినేషన్ కి చేరబోతుంది. లైఫ్ ఇస్ లైక్ అ జర్నీ. ఒక ట్రైన్ జర్నీ మనం చేస్తా ఉన్నప్పుడు ఇక ట్రైనే శాశ్వతం అని ఎవరు అనుకోరు కదండి. ట్రైన్ లో మన స్టేషన్ వస్తుంది, స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోతాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి నుండి సామర్లకోట నేను కార్లో వచ్చాను, ఒకవేళ నేను ట్రైన్లో వచ్చింటే సామర్లకోటలో దిగాలి అనుకునే వారందరికీ స్టేషన్ ఒకేసారి వస్తుంది. స్టేషన్ రాగానే ట్రైన్లో బయట ప్లాట్ఫామ్ దగ్గర అనౌన్స్మెంట్ వినపడుతుంది, మనం కిటికీలోంచి చూస్తాము, ఆ బోర్డు చూస్తాము, సామర్లకోట వచ్చింది అని మనం దిగేస్తూ ఉంటాం. ట్రైన్ జర్నీస్ చేస్తున్నప్పుడు డెస్టినేషన్, ఒక్కొక్క ఊరికి వెళ్ళాలనుకున్న వారందరికీ ఒకే టైంలో ట్రైన్ రీచ్ అవుతుంది. కానీ జీవితం మాత్రం అలా ఉండదండి. జీవితం చాలా విచిత్రమైనది. వి ఆల్ హ్యావ్ డిఫరెంట్ స్టార్ట్ డేట్స్ అండ్ డిఫరెంట్ ఎండ్ డేట్స్. మన ఎవరి బర్త్ డేస్ అందరం ఒకటే రోజు పుట్టలేదు కదా, మనందరం ఒకటే రోజు, ఒకటే విధానంలో, ఒకటే కుటుంబంలో పుట్టలేదు. మనందరికి డిఫరెంట్ బర్త్ డేట్స్ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. మన ఎండ్ డేట్స్ కూడా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఈ జీవితం అనేది ఇది ఒక ప్రయాణం లాంటిది. వీఆర్ ట్రావెలింగ్ త్రూ దిస్ వరల్డ్. కానీ మన జీవితంలో ఈ జీవిత ప్రయాణము ముగించుకున్న తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఎలాగైతే ఒక డెస్టినేషన్ కు టికెట్ తీసుకొని అక్కడ దిగాలో, మన జీవితంలో కూడా వీ హ్యావ్ 2 డెస్టినేషన్స్. అయితే నిత్య జీవము లేదంటే నిత్య నరకాగ్ని, ఈ రెండిటిలో ఎక్కడికి వెళ్తున్నామో అనేది మనకి క్లారిటీ ఉండాలి.